హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ గురించి అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా నేను సోమవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, మీకు రీసెంట్గా లిఫ్ట్ వీడియో అనేది చేశాను కదా మీకు మన ఛానల్లో. లిఫ్ట్లో మీకు కర్రలతో కట్టినటువంటి పరంజి అంతా ఇప్పేశారు. లిఫ్ట్ టెక్నీషియన్స్ వచ్చి లిఫ్ట్ని అయితే బిగిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, లిఫ్ట్కి సంబంధించినటువంటి స్టీల్ రోపు, మీకు లిఫ్ట్కి సంబంధించినటువంటి హైట్ అనే మీకు వెయిట్ ఉంటుంది కదా, లిఫ్ట్ కిందకి పైకి మూవ్ అవ్వడానికి మీకు వెయిట్ అయితే మీకు కనిపిస్తుంది, చూసారు కదా. వీళ్ళైతే లిఫ్ట్కి ఎర్త్ ఇమ్మన్నారు. ఎర్త్ అనేది ఇవ్వకపోతే అదంతా మెటల్తో ఉంటుంది కాబట్టి షాక్ కొడుతుంది, కాబట్టి ముందుగా ఎర్త్ని అయితే కనెక్ట్ చేయమన్నారు లిఫ్ట్కి. ఆ లిఫ్ట్కి ఎర్త్కి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది సోమవారం. ఒక చిన్న ఎర్త్ అయితే వేసి అందులో రాడ్ అనేది పెట్టుకుని 2 ఇంచ్ పైప్, అది మీకు GI పైపు. లిఫ్ట్కి మన ఎర్త్కి నెంబర్ 8 కాపర్ వైర్లు అయితే 2 కనెక్ట్ చేసాం కదా, ఆ 2 వైర్లని తీసుకొచ్చి మనం ఇలాగైతే కలుపుకున్నాము. ఆ పైప్స్ పైన మీకు ఫ్లోరింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మీకు ఓవరాల్గా ఆ రోజు ఆ కన్నం నుండి బయటకు వచ్చిన తర్వాత మీకు ఇలా 3/4 పైపులో ఆ నెంబర్ 8 కాపర్ వైర్స్ అనేది పెట్టుకుని ఇలా కింద వరకు అయితే నేను రన్ చేసుకుంటూ వచ్చాను. చూడండి, మీకు ఇక్కడ బెండ్లు అనేది పెట్టలేము ఆ కాపర్ వైర్కి. ఇది మీకు సోమవారం జరిగినటువంటి వర్క్ అయితే. ఇది మీకు మంగళవారం వచ్చిన వర్క్ ఏంటంటే, ఈ బిల్డింగ్ అనేది మీకు G+3 ఇది. ఈ G+3 బిల్డింగ్కి అండర్ గ్రౌండ్లో పవర్ కేబుల్ అయితే వేయాలి. ఎలక్ట్రికల్ పోల్ మీద మనకి 3 ఫేజ్ ఫ్యూజులు అయితే వేసుకుని ఈ కేబుల్ అనేది మనం ఈ పవర్ రూమ్ అనేది ఉంది ఈ G+3 బిల్డింగ్కి. ఆ G+3 బిల్డింగ్లో పవర్ రూమ్లోకి కేబుల్ అయితే రన్ చేస్తున్నాం. ఇది మీకు 35 స్క్వేర్ mm ఉన్నటువంటి కేబుల్, ఇది అల్యూమినియం కేబుల్. తర్వాత నేను బుధవారం వచ్చి మీకు ఆ పవర్ రూమ్లో మనం మీటర్లు అనేది బిగించుకోవడానికి, అలాగే మీకు ఈ కేబుల్ అనేది వచ్చింది కదా, ఈ ఇన్పుట్ కేబుల్ అనేది మనం బస్ బార్లో అయితే బిగించుకోవాలి. బస్ బార్లో బిగించుకుని బస్ బార్ నుండి అయితే మీటర్లకు అయితే ఇచ్చుకోవాలి. మీకు 2 3 ఫేజ్ మీటర్లు అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే ఒక 3 ఫేజ్ మీటర్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకో 3 ఫేజ్ మీటర్కి అయితే అప్లై చేసుకుంటానని చెప్పారు. అలా మీకు 2 3 ఫేజ్ మీటర్లకి మీకు ఫీజ్ క్యారియర్లకి మీకు బస్ బార్ బిగించుకోవడానికి ఈ సైజు వుడ్ బోర్డ్ అయితే చేయించున్నాం కార్పెంటర్లతోటి. మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు ఫెవికాల్ అనేది రాసి మీకు మేకులు అనేవి కొడుతున్నారు, చూడొచ్చు మీరు. మనం డైరెక్ట్ గోడ మీద బిగించకుండా వుడ్ మీద అయితే బిగించుకోవాలి. ఇది ఎలక్ట్రికల్ రూల్. ఇది ఏదైతే మీటర్ ఉంటుందో మీటర్ అనేది ఇలాగ వెనకాల బ్యాక్ సైడ్ వుడ్ అనేది వేసుకుని బిగించుకోవాలి. ఫస్ట్ నేను బస్ బార్ అయితే బిగించాను, మీరు చూడొచ్చు. బస్ బార్ మీకు ఎల్మెక్ కంపెనీది, మీకు 200 amperes ఉన్నటువంటి బస్ బార్. అది మీకు R ఫేజ్, Y ఫేజ్, B ఫేజ్ ఇలా మీకు బస్ బార్ అయితే చూసుకోవచ్చు. మీకు పక్కన నేను ఒక 3 ఫేజ్ మీటర్ బిగించాను, 3 ఫీజులు, ఒక న్యూట్రల్ కూడా బిగించుకున్నాను. అలాగే ఇంకో మీటర్ అనేది తర్వాత వస్తుందని చెప్పాను కదా, ఆ మీటర్ అనేది తర్వాత బిగిస్తాను. ప్రజెంట్ మీకు ఈ విధంగా అయితే మీకు అండర్ గ్రౌండ్ కేబుల్ అనేది తీసుకొచ్చి బస్ బార్కి అయితే కనెక్ట్ చేశాను. బస్ బార్ నుండి అయితే మీటర్కి అయితే అవుట్పుట్ వైర్లు అయితే తీసుకున్నాను. 3 ఫేజులు, ఒక న్యూట్రల్ అయితే మీకు మీటర్ అవుట్పుట్ నుండి 3 ఫేజులు, ఒక న్యూట్రల్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు నేను యూజ్ చేసినటువంటి ఫీజులు ఏంటంటే 63 amperes యాంకర్ ఫీజులు అవి. మీకు ఇక్కడ నేను ఒకసారి మీకు బస్ బార్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. మీకు బస్ బార్లో ఏ విధంగా కనెక్షన్స్ అనేది ఇచ్చాను. మీకు ఇలా R ఫేజు, Y ఫేజు, B ఫేజు, బ్లాక్ మీకు న్యూట్రల్ బాగా కింద ఉంది. ఇది మీకు ఓవరాల్గా కనెక్షన్ విషయానికి వస్తే. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, శ్రీ ఉమామహేశ్వర నిలయం అని ఒక లెటరింగ్ బోర్డు అయితే బిగించాను. ఇది మీకు ముందుగా మీకు ఈ మెస్ అయితే ఉంది కదా, ఈ మెస్కి అయితే ఆ బోర్డు అయితే బిగించుకోవాలి. లెటరింగ్ బోర్డు అనేది లైటింగ్ బోర్డు, అది మీకు లైట్లు అయితే వెలుగుతాయి. ఇలా మీకు ముందుగా మార్కింగ్ అనేది అంతా అయిపోయిన తర్వాత నేను శ్రీ ఉమామహేశ్వర బోర్డు అనేది ఇలా మీకు గోడకైతే బిగించుకున్నాను. ఇది మీకు మెస్కి అయితే బిగించాను, డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ అయితే వేసుకుని బిగించాను. తర్వాత మీకు పైన క్యాప్స్ అనేది పెట్టుకుంటే ఇలా మీకు రెడ్ బ్లాక్ అండ్ కాంబినేషన్లో ఉంటుంది లెటరింగ్ అనేది. మీకు మార్నింగ్ టైంలో చూడడానికి బాగుంటుంది, నైట్ టైం కూడా చూడడానికి బాగుంటుంది. ఇది మీకు ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చి 6,000 రూపాయలు. ఇది శ్రీ ఉమామహేశ్వర నిలయం అనేది. మీకు లెటరింగ్ హైట్ వచ్చి మీకు 5 inches అయితే ఉంటుంది. 5 inches into 6 feet వెడల్పు. తర్వాత మీకు లెటరింగ్ అనేది ఫిక్సింగ్ అయితే అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను. వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు లెటరింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత నేను మీకు డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ అయితే వేసేసుకుని మెస్లో నుండి వైర్లు అయితే వెనక్కి పంపించుకున్నాను. వెనక్కి పంపించిన తర్వాత ఈ వెనకాలే చోక్ అయితే పెట్టుకోవాలి, ఆ లెటరింగ్లకి సంబంధించినటువంటి చోకు. దానికి నేను పైప్ లైనింగ్ అయితే చేసుకున్నాను, చూడండి. మీకు 3/4 టీలు, 3/4 బెండ్లు, 3/4 ఎల్బోలు యూజ్ చేసుకుని నేనైతే పైప్ లైనింగ్ అయితే చేసుకున్నాను. పైప్ లైనింగ్ అనేది చేసుకున్న తర్వాత మీకు ఆ చోక్కి ఇన్పుట్ పవర్ సప్లై కావాలి కాబట్టి ఆ ఇన్పుట్ పవర్ సప్లైకి నేను ఇలా పైప్ లైన్ అయితే చేసుకుని కింద వరకు
మీకు ఇక్కడ మీటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. తర్వాత నేను ఇక్కడ చోక్ అనేది బిగించుకున్నాను. చోక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు 10 ఆంపియర్స్ ఉన్నటువంటి చోక్ ఇది. మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ ఇచ్చాను. అలాగే అవుట్పుట్ పాజిటివ్ నెగిటివ్ అయితే మీకు కనెక్ట్ చేశాను. మీకు ఇది ఓవరాల్గా వర్కింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. ఇది మీకు ఇలా మీకు పైప్ లైనింగ్ అనేది రన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ బోర్డుకి ఎంసీబీ అయితే వేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక గ్యాంగ్ బాక్స్ అయితే వేసి ఎంసీబీ అయితే కనెక్ట్ చేశాను. ఈ ఎంసీబీ ఆన్ చేసుకుంటే మనకి ఆ బోర్డు అయితే వెలుగుతుంది. మళ్ళీ ఆ ఎంసీబీ ఆఫ్ చేసుకుంటే ఆగిపోతుంది. ఇది మీకు ఆన్ చేసిన తర్వాత మీకు లైటింగ్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నటువంటి టైంకి మీకు 5 PM అయితే అయ్యింది. ఇంకా చీకటి పడలేదు. మీకు నైట్ బాగా చీకటి పడితే బాగా వస్తుంది. ఈ 5 PMకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే చోట ప్రొఫైల్ మార్కింగ్ అయితే చేయడానికి వెళ్ళాను. ఇంకా ఒక 1 hour 2 hours టైం ఉందని. మీకు ఇక్కడ ప్రొఫైల్ మార్కింగ్ అయితే చేశాను చూడండి. సీలింగ్ అయితే చేశారా, సీలింగ్లో ప్రొఫైల్ అయితే ఈ విధంగా వస్తుంది. డైమండ్ షేప్ ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇలా మీకు ఇలా ఈ ప్రొఫైల్ అయితే వేయమన్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ప్రొఫైల్స్ అయితే మార్కింగ్ చేశాను. కానీ నేను ఇది ఒకటే రికార్డింగ్ అయితే చేశాను. తర్వాత నేను శుక్రవారం ఇలాంటి మెయిన్ బోర్డులు అయితే 3 మెయిన్ బోర్డులు అయితే వేసుకున్నాను. మీకు చెప్పాను కదా G+3 అని బిల్డింగ్ అనేది. ఆ G+3 బిల్డింగ్లో మీకు ఇలా మీకు 3 మెయిన్ బోర్డులు అయితే ఉంటాయి. ఈ 3 మెయిన్ బోర్డులు అయితే వేసుకున్నాను. మీకు ఫినిషింగ్ అయితే చేసుకుని ఎంసీబీలు అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు నేను 63 amperes 4 pole ఐసోలేటర్స్ అయితే యూజ్ చేశాను. అలాగే మీకు 20 amps ఎంసీబీస్, 16 amperes ఎంసీబీస్, 10 amps ఎంసీబీస్ యూజ్ చేశాను. మీకు చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మెయిన్ బోర్డు అయితే ఫినిషింగ్ అయితే పూర్తయింది. తర్వాత మీకు ఫైనల్గా మెయిన్ బోర్డు డోర్ అయితే బిగించుకున్నాను. మీకు ఇది లెగ్ అండ్ మెయిన్ బోర్డు, ఇది డబుల్ డోర్ మెయిన్ బోర్డు. ఇది మీకు 6-way TPN మెయిన్ బోర్డు అంటారు దీన్ని. తర్వాత నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏమిటంటే, మీకు శనివారం అనేది ఈ G+3 బిల్డింగ్ అని చెప్పాను కదా, G+3 బిల్డింగ్కి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ కింద ఆన్ అండ్ ఆఫ్ కావాలన్నారు ఓనర్ గారు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఒక 4 pole ఐసోలేటరు, సెకండ్ ఫ్లోర్కి ఒక 4 pole ఐసోలేటరు, థర్డ్ ఫ్లోర్కి ఒక 4 pole ఐసోలేటరు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి ఒక 4 pole ఐసోలేటరు, అలాగే లిఫ్ట్కి ఒక 4 pole ఐసోలేటర్ కావాలన్నారు. మొత్తం నేను 5 ఐసోలేటర్లు అయితే వేసుకున్నాను. తర్వాత నేను మిగిలిన ఎంసీబీలు అయితే వేసుకున్నాను. మిగిలిన ఎంసీబీలు దేనికంటే, పైన మీకు కనిపిస్తున్నటువంటి ఎంసీబీలు ఇన్వర్టర్ ఎంసీబీలు, కింద ఉన్నటువంటి ఎంసీబీలు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి ఎంసీబీలు. ఇది మీకు ఓవరాల్గా డోర్ అనేది వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు 6-way TPN ఇది. తర్వాత మీకు ఇక్కడ ఇన్వర్టర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఇన్వర్టర్ వైర్ అనేది చూసుకోవచ్చు. బోర్డు కూడా ఈ పవర్ రూమ్లోని ఇన్వర్టర్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సిమెంట్ వర్క్ అనేది చేయించాలి. వాళ్ళు తాపి మేస్త్రీలు అయితే చేసేస్తారని చెప్పారు. ఆ లైట్ పాయింట్ అనేది లాక్కున్నాను. ఎర్త్ వైర్ అనేది మీకు కనెక్షన్ అనేది ఇచ్చేసాను. మీకు లిఫ్ట్ ఎర్త్ వైర్ అది. ఇది మీకు ప్రస్తుతానికి ఒక 3 phase మీటర్ ఉంది కాబట్టి ఆ 3 phase మీటర్నే కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.